వాలంటరీ వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు కుట్ర పన్నుతున్నారు? పేదలకు పథకాలు అందుతుంటే ఎందుకంత భయపడిపోతున్నారు? నిరుపేదలైన వారికి అందించే పెన్షన్ల విషయంలో కూడా ఎందుకింత రాజకీయం చేస్తున్నారు? 5 ఏళ్లుగా కరోనా వచ్చినా, వరదలు వచ్చినా ఏనాడు ప్రభుత్వం పెన్షన్లు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆపనే లేదు. నిరంతరాయంగా వాలంటీర్లు పనిచేస్తూ వచ్చారు. టెన్షన్గా ప్రతి నెల 1న పేదలకు పెన్షన్లు అందించేవారు. అలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు చంద్రబాబు, ఆయన సానుభూతి పరులైన మాజీ ఐఏఎస్లు, మేధావులు బయలుదేరడం అనేక అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబు తనకంటూ ఎల్లో ఎలక్షన్ వాచ్ తయారు చేసుకున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. గంటకి లక్షల్లో ఫీజులు తీసుకునే తనకు సంబంధించిన ఢిల్లీ లీడర్లను ఉపయోగించి ప్రభుత్వ కార్యక్రమాలు నిలుపుదల చేయడానికి బాబు కుట్ర చేశాడని విమర్శలు గుప్పిస్తోంది. వికలాంగులు, వృద్ధులకు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన ఏనాడూ టీడీపీ చేయలేదు. పేదలకిచ్చే 1000-2000 కోసం 100 కోట్లు ఖర్చు చేసి చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థను ఆపేసేందుకు ఖర్చు చేస్తున్నారంటే ఏమనాలంటూ వైసీపీ విరుచుకుపడుతోంది. ప్రజల నుంచి తిరుగుబాటు రావడంతో, ఓటమి భయంతోనే చంద్రబాబు వాలంటీర్లను తొలగించే కార్యక్రమానికి తెరలేపారని మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇదంతా ఒకెత్తైతే వాలంటీర్లను పక్కన పెట్టాలని మాజీ ఎన్నికల కమిషనర్గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈసీకి కంప్లైంట్ చేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్కు రాజకీయాలతో ఏం సంబంధం అనే ప్రశ్నలు వస్తున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్గా పనిచేసిన సమయంలో కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. ఎన్నికల విధుల్లోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్కు టీడీపీకి ఏం సంబంధం అని ప్రతి ఒక్కరూ ఆరా తీస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వస్థలం గుంటూరు జిల్లా. 1982 బ్యాచ్కు చెందిన రమేష్ కుమార్ ఏపీ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఇక ఆయన కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగాను పనిచేశారు. రమేష్ కుమార్ చంద్రబాబు తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సమీప బంధువుగా చెబుతున్నారు. అందుకే పురంధేశ్వరి, నిమ్మగడ్డ ఇద్దరూ కూడా చంద్రబాబును సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి వాలంటీర్లపై కుట్ర చేశారనే ఆరోపణలైతే వస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి తొలి ఎన్నికల కమిషనర్గా రమేష్ కుమార్ నియమితులయ్యారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన నియామకం జరిగింది. 2016 ఏప్రిల్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు దాదాపు 7 ఏళ్ల పాటు నాటి గవర్నర్ నరసింహన్ వద్ద ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రమేష్ కుమార్ కుమార్తెకు కీలక పోస్ట్ ఇచ్చారు. ఆయన కుమార్తె శరణ్యను ఆర్థికాభివృద్ధి మండలిలో అసోసియేటెడ్ డైరెక్టర్గా నియమించారు. ఆమెకు ఏకంగా నెలకు 2 లక్షల వేతనం చెల్లించారని అంటారు. తనకు, తన కూతురుకు పోస్టులు ఇచ్చిన బాబుపై కృతజ్ఞతతోనే రమేష్ కుమార్ ఎప్పటికప్పుడు జగన్ సర్కార్ని ఇబ్బంది పెట్టేలా టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారని అంటారు. 2020 మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రారంభమై తొలిదశ నామినేషన్ల ముగింపు తర్వాత నిమ్మగడ్డ ఎన్నికలను నిలుపుదల చేయడం అప్పట్లో కలకలం రేపింది. నిమ్మగడ్డ తీరుపై అధికార వైఎస్ఆర్సీపీ అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకునేందుకే నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారనే అపవాదు మూటగట్టుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని 3 సంవత్సరాలకు పరిమితం చేసి నిమ్మగడ్డను అర్ధాంతరంగా విధుల నుంచి తప్పించి విశ్రాంత న్యాయమూర్తి కనగరాజును నియమించింది. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వివాదం కూడా నడిచింది. చివరకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా 2020 జూలై 31న మరలా పదవీ బాధ్యతలు చేపట్టారు నిమ్మగడ్డ. ఆ సమయంలో ప్రభుత్వాన్ని అనేక ఇబ్బందులకు గురి చేశారనే విమర్శలు ఆయనపై వచ్చాయి. సీన్ కట్ చేస్తే మళ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు నిమ్మగడ్డతో కలిసి వాలంటీర్ల వ్యవస్థను తీసివేసేలా తెర వెనుక పావులు కదుపుతున్న తీరుపై వైఎస్ఆర్సీపీ మండిపడుతోంది. ఏ ఆసరా లేని, దిక్కులేని స్థితిలో బతుకుతున్న పేదలకు జగన్ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కొండంత ఆసరాగా ఉన్నాయి. వాటిని కూడా నిలిపివేయాలనే కుట్ర చేయడం అంటే టీడీపీ తన పతనాన్ని తానే కొని తెచ్చుకోవడమేననే విమర్శలు వస్తున్నాయి. ఈరోజు 1వ తారీఖు కదా, పింఛన్ ఇచ్చినారా? 1వ తారీఖు ఆడ ఇస్తారు నేను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పుణ్యము
అవి చచ్చినాయని ఆడస్తున్నారు ముసలోళ్ళందరూ. ఎందుకన్నా? ఎందుకనంటే వాళ్ళు నాలుగుకి మూటుకొచ్చి లాగొట్టి జగన్ ముందు తలుపు తట్టించినట్టు అవాతాతలకి అని చెప్పినట్టు. వీళ్ళు ఏమని చెప్పినారు, అత్తర కోసం ఇప్పుడు ఇస్తే వెనకబడిపోతుంది, రేపు ముందుకు వస్తుంది, ఈయనే గెలుస్తాడని. మనం గెలద్దాము వాళ్ళు ఓడిచ్చేద్దాం అంతలే. ఆయన ఎప్పుడైతే తలుపు తట్టించినాడు ఆయనే మాకు, మా బిడ్డ అయినా, మా కొడుకైనా, మా అల్లుడైనా, మా చిన్నాయన పెదనాయన ఎవరైనా సమస్తం జగను. వీళ్ళు మనుషులు పీక్కు తింటారు, వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళకి సహాయం చేస్తారు, ఆయన పేదలకు సహాయం చేస్తారు. మన ఆయన లచ్చితంగా 100 ఏళ్ళు ఉండాలి జగన్, 100 ఏళ్ళు ఉండాల జగన్. నా ఆవిసి పోసుకొని 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. ఇబ్బంది మాకు లోట్లేదు. మాకు 3000 పెన్షన్ చేసి మాకు ఇంటి దాకా పెన్షన్ వాళ్ళంతా తెప్పిస్తాము. మేము బయట వెళ్ళడానికి లేదు. మాకు నేను ఒక్కదాని ఉంది, నాకు 5 కేజీలు బియ్యం నాకు ఇంటికే బండి మీద తెచ్చిస్తా ఉన్నారు. నేను బిడ్డిపోకి వెళ్ళడానికి అవసరం లేదు. నాకు ప్రతి దానికి నా మనమ కూడా అదిగా వచ్చి ఉన్నాడు, వాడికి 10,000 నెలకు పెన్షన్ ఇస్తున్నాడు. మాకు అన్నీ అభివృద్ధి. నాకు కూడా 3 సంవత్సరాలు గెలిచి నుండి 18,000 3 సంవత్సరాలు. ఈ సంవత్సరం ఇంకా నాకు వేస్తున్నాడు, మరి ఇస్తాడో లేదో మాకు తెలియదు. 3 సంవత్సరాలు నా 18,000 నాకు కూడా ఆ డబ్బులు ఏమో వద్దరమని బ్రతుకుతాను లేదు కాదన్నా. నేను వాడు చేసిన మంచి మేము మర్యాం. ఆ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య పడి ప్రజలకు ఇబ్బంది పెడితే బాగుండదు. మేము ఒప్పుకోము కూడా. మాకు జగన్ అనే కావాలి, వాడే గెలియావాలి, వాడే మాకు రావాలి. మాకు ఈ కార్యక్రమాలు వాడే గెలిచి మాకు అన్ని పరిపాలన వాడే మాకు ఉండాలని. అసలు పెన్షనర్లతో డబ్బులు పంచటానికి వీలు లేదు. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకము, ఏ సంక్షేమ కార్యక్రమము వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకి చేరవేయటానికి వీలు లేదు అని చెప్పని ఎవరు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి పైరువి చేసుకున్న వాళ్ళు ఎవరు? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు మీ వదిన గారు పురంధేశ్వరి గారు, అలాగే నీ కోసం, నీ మేలు కోసం, నీ రాజకీయ ఎదుగుదల కోసం ఒక ఎల్లో ఎలక్షన్ వాచ్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి మాజీ ఐఏఎస్లు, మాజీ మేధావులు ముసుగులో ఒక పచ్చ బ్యాచ్ బయలుదేరింది. మీ సానుభూతి పరులు, మీకోసం పనిచేస్తున్న వాళ్ళు కాదా? ఎవరిచ్చారు ఈ అర్జీలు? గంటకి లక్షల్లో ఫీజులు తీసుకునేటువంటి ఢిల్లీ ప్లేడర్లని ఈ వాలంటీర్ల యొక్క వ్యవస్థని నిలుపుదల చేయటానికి, వాలంటీర్లతో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ నిలుపుదల చేయటానికి ప్రయత్నం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఎవరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరు? ఈ దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఎవరు? ఎవరు వీళ్ళంతా? తెలీదా? ప్రజలకు తెలీదా? నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఏంటి, మనకేంటి సంబంధం? ఎవరికి ఈ అక్రమ సంబంధాలు? భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులకి ఎవరెవరికి ఏం సంబంధాలను ఎవరికి తెలీదా? ప్రజలు కళ్ళు మూసుకు వెనకటికి ఏదో సామెత ఉంటుంది, ఈ వాలంటీర్లే జగన్ గెలిపించేస్తారని ఒక భ్రమకి వెళ్ళిపోయారు వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. వీళ్ళ వల్లే మనకు నష్టం జరిగిపోద్దని భయపడిపోయి నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి వాళ్ళ ఏజెంట్ని ప్రయోగించారు. ఆయన సిటిజన్ ఫర్ డెమోక్రసీ అని పెట్టి, ఆయనకి డెమోక్రసీకి ఏం సంబంధం? ఆయన ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాలు ఇన్ని కాదు కదా. డెమోక్రసీని కూనీ చేశాడు ఆయన, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రజాస్వామ్యం అని బోర్డు పట్టు బయలుదేరితే జనం నమ్ముతారా? ఈ కేవలం సరే ఏం చేశాడు, వాళ్ళ ద్వారా వాలంటీర్ల మీద హైకోర్టుకి వెళ్ళాడు, హైకోర్టు నుంచి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళాడు, ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఘనంగా ఈ ఉత్తర్వు తీసుకొచ్చాడు. ఏది, వాలంటీర్లు ఎవరు పనిచేయొద్దు, ఇళ్ళకెళ్ళి వృద్ధుల ఇళ్ళకెళ్ళి పెన్షన్ ఇవ్వద్దు అని చెప్పి తీసుకొచ్చాడు. దాంతో ఏమనుకున్నారు, ఇంకా తెలుగుదేశం వాళ్ళు అబ్బో అని సంకలు గుద్దుకున్నారు. ఆహాహా, మనం అనుకున్నది జరిగింది, జగన్కి ఇబ్బంది అయిపోద్దులే అని అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే మొత్తం రివర్స్ అయ్యి వాళ్ళకే తగులుతూ ఉంది. చివరికి తెలుగుదేశం పార్టీ తన గొయ్యి తానే తవ్వుకుని దాంట్లో దూకేసేటట్టు ఉంది. ఆ గొయ్యిని తవ్వింది కూడా ఎవరు? తెలుగుదేశం వాళ్ళు తవ్వలా. ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశం తన గొయ్యి తను తవ్వుకుందని అన్నాను, కానీ రామోజీరావు, రాధాకృష్ణ గొయ్యి తీశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్న ఆయన టీడీపీని దాంట్లో తోసాడు.